హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ గురించి మనకి పంపించిన వారి పేరు రాజ్. ఇది తన లైఫ్లో జరిగిన నిజమైన స్టోరీ. రాజు ఒక పీజీ చదువుతున్న వ్యక్తి, ఎంబీఏ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. అతనంటే అందరికీ ఇష్టం. అందరిలో కన్నా ఏవో సార్ కంటే మరీ ఇష్టం. రాజు ఏవో సార్ చాలా క్లోజ్గా ఉండేవారు. ఎందుకంటే రాజు ఏవో సార్ అడ్మిషన్ కాబట్టి వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు. రాజు వాళ్ళ ఇల్లు ఏవో సార్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడంతో రోజు రాజుని ఏవో సారే డ్రాప్ చేసేవాడు. సరే, ఇలా రాజు ఏవో సార్ బాగుండేటప్పుడు సడన్గా ఏవో సార్కి ఏమైందంటే హెల్త్ బాగలేక దగ్గర 2 lakhs దాకా ఖర్చు అయింది. ఖర్చు అయినా కూడా ఏవో సార్కి వచ్చిన డిసీజ్ మాత్రం తగ్గలేదు. సారు చాలా చోటుకి వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. అయినా కూడా ఆ సార్కి హెల్త్ మాత్రం మామూలుగా కాలేక అతను ఏమయ్యాడంటే చాలా సన్నగా అయిపోయి రాజుతో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. దీనికి రాజు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రాజు ఏవో సారు చాలా ఇద్దరు మంచి స్నేహితుల్లాగా ఉండేవారు. అలాంటప్పుడు ఎందుకు ఏవో సార్కి ఇలా అయిందని రాజు మాతో చాలాసార్లు చెప్పేవాడు. ఒక్కరోజు ఏకంగా మా కాలేజీకి హాలిడే అని చెప్పేశారు ముందు రోజు. ఎందుకు రేపు హాలిడే అని అందరం అడిగితే మా మేడం ఏం చెప్పిందంటే, ఏవో సార్ చనిపోయారు అందుకే హాలిడే ఇస్తున్నాం అని చెప్తానే రాజు చాలా బాధపడి ఇంకా అటువైపు ఆ కాలేజీకి కూడా చాలా రోజులు రాలేదు. ఒక 2-3 days రాజు రాలేదు. కాలేజీకి రాకపోవడంతో మేము చాలాసార్లు రాజుని అడిగాం. అంటే లేదు, మనసు బాగాలేదు, అందుకే రాలేదు అని చెప్పాడు. ఇది ఎందుకంటే రాజుకి ఏవో సార్కి ఉన్న బంధం ఎలాంటిదంటే, ఒకసారి రాజు ఏవో సార్ ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతే అది ఏవో సారే కట్టాడు 15,000. సో అంత క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట ఇద్దరు. సరే, ఏవో సార్ చనిపోయిన తర్వాత రాజు ఆ కాలేజీకి రాకుండా మానేసిన రాజు ఒకసారి ఏమయ్యాడంటే, అర్ధరాత్రి అటువైపు కాలేజీ ఉన్న వైపే పని పడడంతో రాజు వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టుకొని ఆ పని చూసుకొని రిటర్న్ వస్తూ ఉండగా రాజు వాళ్ళ మామయ్య కనపడి, రారా ఇంటికి వెళ్దాం, అలా చాలా రోజుల ఇంటికి వచ్చాని ఇంటికి తీసుకెళ్ళాడు. మీ అమ్మ ఇక్కడే ఉంటుంది లేరా, నువ్వు వెళ్ళురా, నువ్వు వెళ్ళగలవు లేరా అని చెప్పాడు. చెప్తే అప్పటికే టైము దగ్గర 10 అవుతుంది. రాజు రావాల్సిన రూటు మా కాలేజీ ఉన్న రూటే. సో రాజు బయలుదేరేటప్పటికి ఏమైంది, ఆ రోజు కరెక్ట్గా ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో నిలబడి లిఫ్ట్ అడిగితే రాజు బండి ఆపితే కానీ ఆ బండి ఆపిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి ఏవో సార్ వయసు ఉండడంతో అతను రాజుకు ఎక్కించుకొని ఇద్దరు అలా వెళ్తూ ఉన్నారు. అప్పుడు వెనకలున్న వ్యక్తి, బాబు నువ్వు ఏ కాలేజ్ బాబు అని అంటే, నేను ఈ కాలేజు పలానా కాలేజ్ అని రాజు చెప్తానే అతను, ఏంటి బాబు ఇలా ఉన్నావు, ఇంత డల్గా ఉన్నావు, మీ కాలేజ్ వైపే కదా వెళ్తున్నాం, అటువైపు కూడా చూడడం లేదేంటి అంటే, లేదండి మా ఏవో సార్ చనిపోయాడు, అందుకే మనసు చాలా బాగలేదు అని రాజు చెప్పాడు. అవునా, మీ ఏవో సార్కి దగ్గర 2 lakhs దాకా ఖర్చు అయిందంట కదా బాబు అని అన్నాడు. అంటే అవునండి, మీకెవరు చెప్పారు అంటే, నాకు తెలుసు బాబు, ఎందుకంటే నేను కూడా ఈ కాలేజీలో ఒకప్పుడు పనిచేశానని అతను చెప్పాడు. సరే అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళగా, మీ ఏవో సారు చనిపోయిన తర్వాత మీ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వచ్చేవి కదా బాబు అని అతను అన్నాడు. అవునండి, ఏవో సార్ చనిపోయిన రోజే నేను నైట్ వాకిలి వేసుకొని నిద్రపోతుంటే ఎవరో డోర్ కొట్టినట్టు, డోర్ తెరిచిన తర్వాత నేను నీళ్ళు తాగడానికి పోయినప్పుడు వెనకల గజ్జలతో గల్గల్ అని సౌండ్ చేసినట్టు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. సరే, ఇదేమో భ్రమేమో అనుకొని నా పాటికి నేను మళ్ళీ వెళ్ళి పనుకుంటే రెండోసారి గట్టిగా డోర్ కొట్టారు. డోర్ కొట్టి తీసి చూస్తే ఎవరి పాటికి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. సరే, ఫ్రిడ్జ్ దగ్గరికి అని వెళ్దామని చెప్పి నీళ్ళు తాగుదామని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తూ తల పైకెత్తితే ఒక విచిత్రమైన ఆకారం తలపై నుంచి జుట్టు విరబోసుకొని నా వైపే చూస్తూ ఉంది. ఆ వెనకలో ఉన్న వ్యక్తి, అది బహుశా నీ భ్రమేమోలే బాబు అని అన్నాడు. లేదండి, నేను కళ్ళారా చూశాను, ఆ ఆకారం చాలా విచిత్రంగా ఉంది, ఎప్పుడు అలా జరగలేదండి, ఏవోసారి చనిపోయిన రోజే ఇలా జరుగుతుందండి అని చెప్పి అతను చెప్పాడు.
అది నీ భ్రమ ఏంటుందిలే అని చెప్పి వెనకలో ఉన్న అతను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ రాజుకి చాలా డౌట్ వచ్చింది. ఇవి నా లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ ఇతను ఎలా చెప్తున్నాడు అని రాజు ఆశ్చర్యపోయాడు. సరే ఇంకాస్త కొంచెం ముందుకెళ్ళాడు. కొంచెం ముందుకెళ్తే రోడ్డు మొత్తం రిపేర్లో ఉంది. అక్కడున్న స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి. ఆఫ్లో అంటే రాజుకు కొంచెం మనసులో భయంగా అనిపించింది. వెనకలో ఉన్న అతను, ఏం భయపడకు బాబు, నేనున్నా కదా, ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పి ధైర్యం చెప్పాడు. సరే అని ఇద్దరు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా మా కాలేజ్ వచ్చింది. మా కాలేజ్ దగ్గరికి వస్తానే బండి ఆగిపోతానే రాజు చాలాసార్లు ట్రై చేశాడు, స్టార్ట్ కాలేదు. వెనకలు ఉన్న అతను ఒక్కసారిగా, బాబు మీ కాలేజీలో ఏదో ఉన్నట్టుంది చూడు అని అన్నాడు. అంటే రాజు చూశాడనమాట. చూస్తే అక్కడ ఏమీ లేదు. ఏంటండి ఇలా భయపెడుతున్నారు అని రాజు అన్నాడు. లేదు బాబు, ఎవరో ఉన్నట్టున్నారని మళ్ళీ చూపిస్తే నిజంగా అప్పుడు ఎవరో అన్నారు. కానీ మీకు నిజం చెప్పాలంటే మా కాలేజు 9కే అందరూ వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అందరూ క్లోజ్ చేసి గేట్ వేసేసి వాచ్మ్యాన్ 9కే ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ టైంలో ఎవ్వరు ఉండరు. కానీ మా కాలేజీ చూడడానికి ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది. సో దానివల్ల రాజు చాలా భయపడుతూ చూస్తే నిజంగానే అక్కడ ఒక మనిషి ఉన్నాడు. కానీ అతను వీళ్ళ వైపే చూస్తున్నాడు కానీ అతనికి 2 చేతులు 2 కాళ్ళు లేవు. వాళ్ళకి వెంటనే భయం వేసింది. వెంటనే రాజు కిక్కు కొట్టడం స్టార్ట్ చేశాడు. కానీ ఆన్ కాలేదు. చాలా స్పీడ్గా దొబ్బాడు. రండి పరిగెత్తండి అని వెనకలు ఉన్న అతను చెప్పాడు. కొంచెం కాలేజీ దాటిన కొంచెం ముందుకెళ్తానే బండి ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఇదేంటి విచిత్రంగా ఆన్ అయింది, ఇంతసేపు ఆన్ కాంది సడన్గా ఆన్ అయిందని వెళ్ళి బండి ఎక్కారు ఇద్దరు. వెనకలో ఉన్న అతను, ఏంటి బాబు మీ కాలేజీ దెయ్యాల బంగళాలా ఉంది, అట్లా ముందుకు దాటుతానే ఆన్ అయింది నీ బండి అని అన్నాడు. సరే అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తానే అక్కడ వీధి లైట్లన్నీ మామూలుగా ఉన్నాయి, వెలుగుతూ ఉన్నప్పుడు రాజు ఎందుకో వెనకల బరువుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు. కానీ వెనకలో ఉన్న అతను నవ్వుతూ అని అన్నాడు. ఏంటండి ఇప్పుడు నవ్వుతున్నారు అంటే సైలెంట్గా అన్నాడు. మళ్ళీ రాజు మా సైడ్ మిర్రర్లో చూసి తోలడం అలవాటు. వెనకాల ఏమొస్తున్నాయా అని సైడ్ మిర్రర్లో చూశాడు. సైడ్ మిర్రర్లో చూస్తే ఏవో సారు రాజు వెనకాలే ఉన్నాడు. ఏవో సారు, నిన్ను ఎప్పటికీ వదలను రాజ్ అని చెప్పి అని నవ్వడం మొదలుపెట్టాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్.